ఈ అద్భుతమైన వాటర్ ఫాల్ చూడడానికి మేమైతే దాదాపు 200 కిలోమీటర్ ప్రయాణం చేశామండి. మనం ఈ వాటర్ ఫాల్స్ ఏ సీజన్ కు వెళ్ళినా సరే ఈ ఫ్లో అనేది అస్సలు తగ్గదండి. మనకి డిసప్పాయింట్ అయితే అవ్వము. ఇటువంటి వాటర్ ఫాల్స్ ని మనం చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఈ వీడియో ద్వారా మీకు అన్ని చెప్పబోతున్నానండి. ఈ వీడియో ద్వారా ఎవరైనా కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు లైఫ్ స్టైలింగ్ ట్రైబల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి. సమ్మర్ హాలిడేస్ అయిపోతుందనేసి ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వేసామండి. మేము ఇప్పుడైతే లంబసింగి నుంచి చూద్దాం అనేసి నర్సీపట్నం రోడ్ నుంచి వెళ్తున్నామండి. Oh yeah, oh yeah, oh yeah, oh yeah, oh yeah, oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay up. మనం ఇప్పుడు లంబసింగి జంక్షన్ దగ్గర ఉన్నామండి. నేను ఎప్పుడు లంబసింగి అయితే రాలేదండి. లంబసింగి అయితే ఇంకో పేరు ఆంధ్ర కాశ్మీర్ అంటారు కదండి. అందుకు ఒకసారి చూద్దాం అనేసి ఎగ్జైట్మెంట్లో వెళ్తున్నామండి. చూడండి, మనకైతే ఎంట్రీ టికెట్ అనేది ఉండదు. ఎందుకంటే రోడ్డు అయితే చాలా బాగోదండి పైకి వెళ్ళేంత వరకు. మేమైతే వెళ్ళింది వర్షం టైంలో కాబట్టి చూడండి ఎలాగుంది. రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. అది రోడ్డు అయితే చూడండి మా ఊరు రూట్ లాగే ఉంది. పైన అయితే ఒక ట్రైబల్ విలేజ్ ఉందండి. మాలాగే ఆదివాసులు నివసిస్తూ ఉంటారట. దాని పక్కన వ్యూ పాయింట్ అనేసి ఉందనేసి మాకైతే చెప్పారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు మనమైతే లంబసింగి ఊర్లో ఉన్నామండి. చూడండి ఎవరైతే లేరు అసలు. మా కారు అదొకటి, ఆ 2 టక్కర్లు అయితే ఈ ఊరు వాళ్ళదండి. చూద్దాం ముందుకెళ్ళేసి ఎలా ఉందో. మేమైతే అన్ సీజన్ లో వచ్చామనేసి అర్థమైందండి. ఎందుకంటే ఇక్కడ వచ్చినంటే అస్సలు ఏ వెహికల్స్ లేదు, ఈ ఊరు వాళ్ళు తప్ప. చూడండి ఎలాగుందో విలేజ్ అయితే. అయితే అన్ సీజన్ కదండి, ఖాళీగా ఉంది. వ్యూ అయితే చూడండి ఇలాగుంది. నాకు వ్యూ కంటే విలేజ్ నాకు బాగా నచ్చిందండి. చాలా బాగుంది, నేచురల్ గా ఉంది. ఒక సిమెంట్ తో కట్టిన ఇల్లు చాలా తక్కువ అనమాట. చూడండి వ్యూ పాయింట్కి వెళ్దాం ఒకసారి. వెళ్ళేసి పైకి రావచ్చు అనమాట. చూడండి, వావ్, ఇది వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ అనమాట. చల్లగా ఉంది ఇక్కడ అయితే. చూడండి వ్యూ పాయింట్ చూసుకోవడానికి. మీకు ఇప్పుడు చెప్పలేదు కదండి ఆ వాటర్ ఫాల్స్ ఏం పేరో. ఆ వాటర్ ఫాల్స్ పేరు అయితే తరుబు వాటర్ ఫాల్స్ అండి. మేమైతే లంబసింగి నుంచి డైరెక్ట్ గా జీమడుగుల నుంచి అలా వెళ్ళిపోయామండి. దగ్గర దగ్గర మాకైతే 80 కిలోమీటర్స్ వచ్చింది. దాని రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది, మీకు చూస్తారు ఇప్పుడు. అయితే మీకు ఎటు నుంచి బెటర్ అంటారంటే అరకు నుంచి వస్తే బెటర్ అండి. ఎందుకంటే పెద్ద బాయలు అలాగే మీకు తారుడ్డు అక్కడక్కడ బాగాలేకపోయినా కొద్దిగా పర్లేదు. ఇలాగా లంబసింగి నుంచి అస్సలు ఘాటి, మళ్ళీ అది కాకుండా మట్టి రోడ్డు ఉంటుంది. ఇప్పుడిప్పుడే బాగా చేస్తున్నారు, చాలా దారుణంగా ఉంటుంది. నేనైతే రిక్వెస్ట్ చేసేది అరకు నుంచి వస్తే బెటర్. ఇటు నుంచి లంబసింగి అయితే చాలా చూసుకొని వెళ్ళండి. కొద్దిగా షార్ట్ కట్. ఎక్కువ మ్యాప్ నమ్ముకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు.
ఫైనల్గా అయితే వచ్చామండి. చూడండి రోడ్డు ఎలాగుందో, మరీ దారుణంగా ఉంది. కార్లో వచ్చాము, కిందికి దిగుతున్నాం. ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. ఎలా తింపుతారు ఇటు. కార్ అయితే చూడండి జారుగుంటుంది దిగేటప్పుడు. దగ్గరకు వచ్చాము. ఓడి అమ్మ, చూస్తే బుర్ర పాడండి. బాబోయ్, అదే ఆకాశం నుంచి పడినట్టుగా ఉంది. వాటర్ అయితే మామూలుగా లేదండి బాబోయ్, బుర్ర పాడు. చూడండి, ఆ పైన నుంచి దిగాక ఇక్కడ నుంచి ఇలాగా అక్కడి నుంచి ఫోటో దిగడానికి ఇలాగ వేసారు నడవడానికి. చూడండి కర్ర అయితే వేసారు ఈ విధంగా, బాగుంది. ఓ ఓ అలాగే ఎక్కాలన్నమాట. చూసారా, మళ్ళీ అక్కడ కూడా ఎక్కాలి పైన. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలాగుందో, మామూలుగా లేదు. ఇప్పుడు రూపాయలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదన్నమాట. చూడండి చూసారు కదండి, మీకైతే ఎలాగ అనిపించిందో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ఈ వాటర్ ఫాల్స్ పేరు అయితే వచ్చేసరికి 2 నేమ్స్ వస్తాయండి. అదేంటంటే పిట్లబొర్ర వాటర్ ఫాల్స్ అంటారు, తరాబు వాటర్ ఫాల్స్ అంటారు. ఇదైతే పాడేరు నుంచి దగ్గరకి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అరకు నుంచి అయితే ఒక 70 కిలోమీటర్స్లో ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది, మీరు చూసారు కదా. ఇంకెందుకు లేట్ చేయకుండా మళ్ళా మంచి వీడియోతో కలుసుకుందాం.